అవసరాల కోసం పలకరించే స్నేహం, అవకాశాల కోసం మాత్రమే గుర్తొచ్చే బంధుత్వానికి దూరంగా ఉండటమే మంచిది. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చేయాలి. జీవితం మొత్తం సాహసం చేసి చేసి అలసిపోయి మోసం చేసే మనుషుల్ని కలిసి వారు మోసం చేశామనే నిందలు మనపై వేసి వెళ్ళిపోయే మనుషుల చుట్టూ బ్రతికేస్తాం. మనిషిని ఆకలి నడిపించినంతకాలం ఏ రోగం లేదు. ఆశ నడిపించడం మొదలుపెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి. ఆత్మాభిమానం కన్నా విలువైంది ఏదీ లేదు. ఎన్ని కష్టాలొచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఏ విషయంలోనూ రాజీపడొద్దు. నీ విలువలే నీకు రక్ష. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది. కోరుకున్నది దొరికినప్పుడు దేవుడినే మరిచిపోయే ఈ సమాజంలో మనుషులను మర్చిపోవడం ఓ లెక్కేనా? చేయడానికి ఓ పని, ప్రేమించడానికి ఓ మనిషి, బ్రతకడానికి ఓ ఆశ, ఈ మూడు ఉన్నవారు ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు. మిత్రమా, బలం ఉండాల్సింది నీ చేతి కడ్డల్లో కాదు, నీ ఆలోచనల్లో ఉండాలి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక మరి సహనమే దానికి పెట్టుబడి. తప్పు చేయడానికి ఎవ్వరూ భయపడటం లేదు. చేసిన తప్పు బయటపడకుండా ఉండటం కోసం మాత్రమే భయపడుతున్నారు. మూర్ఖులతో వాదన బోరలించిన కుండపై నీళ్లు పోసినట్లే. నీరు ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించిన ఫలితం శూన్యం. మిత్రమా, ఈ లోకంలో రెండు చాలా కష్టమైనవి. ఒకటి పేరు పొందటం, మరి ఇంకోటి ఆ పేరును నిలబెట్టుకోవటం. డబ్బు ఎలాంటిదంటే పేదోడి దగ్గరికి అస్సలు రాదు. మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా కూడా మిగలదు. ఉన్నోడి దగ్గర దాని విలువ ఉండదు. మొక్క ఏపుగా ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం.